అందరికీ నమస్కారం అండి. నా పేరు శృతి. మీరు చూస్తున్నారు శృతి కథల ప్రపంచం ఛానల్ని. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు. ప్లీజ్ దయచేసి నా ఛానల్కి మీరు సపోర్ట్ అయ్యండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. కానీ సడన్గా ఈ ఇష్యూ అవ్వడం వల్ల నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు. ప్లీజ్ మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు మనం నవరాత్రులలో రెండవ రోజైన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మచారిణి అమ్మవారిని మనం ఈరోజు ఎందుకు పూజిస్తాం, అలాగే ఆమె యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. పదండి మనం కథలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మచారిణి అనే పేరుకు అర్థం ఏమిటంటే బ్రహ్మ అంటే జ్ఞానం, చారిణి అంటే ఆచరించేది. అందుకని ఎల్లప్పుడూ అమ్మవారు భక్తి, విద్య, సహనం, జ్ఞానంతో జీవించే అమ్మవారుగా ఉంటారు. మనం మొదటి అవతారంలో శైలపుత్రి దేవి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శైలపుత్రి దేవి కొంచెం పెద్దగైన తర్వాత బ్రహ్మచారిణి రూపంలోకి వస్తుందన్నమాట. ఈ బ్రహ్మచారిణి దేవికి ఎవరంటే ఇష్టం? ఆమెకి శివుడు అంటే చాలా ఇష్టం. అందుకనేసి శివుని తన భర్తగా చేసుకోవాలని అనుకున్నది. శివుడు అంత తొందరగా లొంగడు కదా, అందుకనేసి తను తపస్సు చేయాలని అనుకున్నది. ఈ తపస్సుని చాలా ఘోరంగా చేసింది. ఎలా అంటే తాను ఎండలో, వానలో, చలిలో తడుస్తూ వణుకుతూ అయినా కూడా తపస్సుని ఏమాత్రం ఆపలేదు. తపస్సును కొనసాగిస్తూనే ఉంది. కొన్ని రోజుల పాటు తను ఆకులను మాత్రమే తింటూ తపస్సుని చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు పూలను మాత్రమే తింటూ తపస్సుని కొనసాగించింది. ఆ తర్వాత చివరికి తను వాయువుని మాత్రమే పీల్చుకుంటూ, అంటే వాయువు అనగా గాలిని మాత్రమే పీల్చుకుంటూ తపస్సును చేయడం ప్రారంభించింది. ఇలా తను చాలా ఘోరంగా తపస్సు చేసింది. ఆ తపస్సును చూసి బ్రహ్మ, మహేశ్వరులు ఇంకా ఇతరతర దేవుళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. కానీ చివరికి శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, అమ్మా బ్రహ్మచారిణి, నీ యొక్క తపస్సుకి నేను చాలా మెచ్చాను, అందుకనేసి నీవే నా భార్యవని అన్నాడు. పిల్లలకి బ్రహ్మచారిణి దేవి చాలా సంతోషపడింది. తను వెంటనే శివపార్వతిగా మారి శివుడిలో కలిసిపోయింది. అందుకే పిల్లలు, ఈ బ్రహ్మచారిణి అమ్మవారు పట్టుదల, సహనం, భక్తి, జ్ఞానానికి ప్రతీకగా ఉంటారు. మనం ఈ అమ్మవారిని పూజిస్తే మనకి భక్తి, పట్టుదల, సహనం ఇవన్నీ మనకి కలిగిస్తుంది, తను ఇస్తుంది. కాబట్టి మనం ఈ బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాం. తర్వాతి కథలో మనం నవరాత్రులలో 3వ రోజైన చంద్రఘంట అమ్మవారి గురించి తెలుసుకుందాం. పిల్లలు, నా ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ మరియు షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.